ఓహో, నువ్వేనా? గూండా గారు ఎక్కడుంటారో తెలుసుకునేలోగానే ఇక్కడికొచ్చారు. రాజీక రాయబారానికి వచ్చాను. ఎవరు పంపారు నిన్ను? భగవాన్ దాసేనా? ఒకరు చెప్పింది చేయటం, ఒకరు వెళ్ళమంటే వెళ్ళటం మనకు అలవాట్లేదు. చేసిన దానికి కిరాయి తీసుకుంటాను గాని కిరాయికి నేనేది చేయను. ఏది చేసినా మనుషుల రక్తంతో వ్యాపారం చేయటమేగా. ఈ రాయభారం దేనికి? ఆడదానివి గనుక. భువనేశ్వరీదేవి, ఓర్పుతో ఇంటిని దిద్దుకోవాల్సిన వయసులో తెగింపుతో వీధిన పట్టం దేనికి? అది ఒక ప్రశ్నకు చెప్పే సమాధానంలో తెలిసే కథ కాదు. నీలాంటి గూండాతో చెప్పే కథ అంతకంటే కాదు. నేను నీ కథ వింటానికి రాలేదు. భగవాన్ దాసు నీకు విరోధి అయితే అతని మనిషినైన నాకు నువ్వు విరోధివి. అది చెప్పడానికే వచ్చాను. ఇక నుంచి అతని దారికి నువ్వు అడ్డొచ్చినా, అతని పనులకేదైనా ఆటంకం చేసినా నీ ప్రాణాలకే ప్రమాదం. జాగ్రత్త. అలా చేస్తే నువ్వు స్వామి భక్తుడు అయిపోతాననుకుంటున్నావా? నాకు కావలసింది భక్తి కాదు భువనేశ్వరీదేవి, కిరాయి. నీలాంటి కిరాయి వాళ్ళని లక్షలు, కోట్లు ఎంతమంది నా భగవాన్ దాసు నా మీదకి పంపినా నన్నేమీ చేయలేరు. ఈ నరాల్లో ప్రవహిస్తుంది రక్తం కాదు, నా జీవితాన్ని బలి తీసుకున్నా నిప్పుల ఉప్పిని రేపిన ఆవేశం. నేను 100కి 100 పాళ్ళు సెంటిమెంట్ లేని మనిషిని. నా మార్గానికి నువ్వు అడ్డు రాకుండా ఉంటే మన మధ్య మిగిలేది స్నేహం. దానికి గుర్తి పూలు. ఇంకా కాదు ఎదురు తిరుగుతాను అంటే మనం శత్రువులం. దానికి గుర్తి కత్తి. వీటిల్లో నీకేది కావాలో నువ్వు నిర్ణయించుకుంటే దాన్ని బట్టి నేనేం చేయాలో నేను నిర్ణయించుకుంటాను. అందుకు నీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. అదే నీ నిర్ణయమా? నా నిర్ణయం ఎప్పుడు ఇదే. ఈ రాజా ఒకేసారి చెప్తాడు, తర్వాత ఎవరు చెప్పినా వెండు. ఈ భువనేశ్వరి ఒకేసారి నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత దేవుడే దిగొచ్చినా మారదు. చావుకు దగ్గర పడ్డప్పుడు నువ్వు మారినా ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు. నేనొచ్చింది రాయబారానికి. దాన్ని ఇప్పుడే ఇక్కడే మీరు రణరంగంగా మార్చదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు. అతన్ని వెళ్ళనివ్వండి. మనమేమిటో తెలుసుకున్నాడు. తనేమిటో తెలుసుకోవడానికి ఈ రోజంతా ఆలోచించుకోనివ్వండి. తాను రాక్షసుల రాజ్యానికి రక్షకుడునని తనకే తెలుస్తుంది. ఎవరు ఏమిటో, ఎవరు ఎలాంటి వారు, ఎవరు మనుషులో, ఎవరు రాక్షసులో పుట్టు పూర్వోత్తరాలతో సహా నాకు బాగా తెలుసు. నేనెవరో నువ్వు తెలుసుకుంటే నీకే మంచిది భువనేశ్వరీదేవి.